స్పైసెస్ బై అమ్మ కస్టమర్లందరికీ కూడా నమస్కారం అండి. యాక్చువల్లీ దాదాపు 1 మంత్ పైన అవుతుంది నేను మీడియా ముందుకు వచ్చి. ఆ రోజున మనం అన్నట్టుగా మనం గొల్లపూడి మార్కెట్ దగ్గరలో ఉన్న మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. మన షాప్ మొత్తం మీరు చూసే ఉంటారు వీడియోలో. తర్వాత మనకి ముఖ్యమైన నాయకులు ఉదయ్ భాను గారు, అలాగే గద్దె రామ్మోహన్ గారు, అసెంబ్లీ నియోజకవర్గం అందరూ కూడా వచ్చి మన ప్రోడక్ట్స్ని రిలీజ్ చేసి మనకి డెవలప్మెంట్ చేసి దీన్ని ఎలా ఉండాలి ఏంటి మనకు గైడెన్స్ ఇచ్చి వెళ్ళటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా కస్టమర్లు ఈ రోజు వరకు కూడా రిపీట్ ఆర్డర్లు ఇస్తానే ఉన్నారు. మేము అమ్ముతానే ఉన్నాము. అయితే కొత్తగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు అమ్మ వండిన కూర బాగుండేది, లేకపోతే అమ్మ వండిన పచ్చడి బాగుండేది, అమ్మ చేతి అదే స్వీట్స్ బాగుండేవి, అలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటున్నారు. నిజమే, మేము కూడా ఆ రోజున వచ్చిన రుచి ఈ రోజు ఎందుకు రావడం చెప్పేసి ఆలోచించాము. అయితే మసాలా కారం అనేది మొన్నటిదాకా మేము డైరెక్ట్గా మిల్లులో ఆడింది తీసుకొచ్చి అన్నీ కలిపేవాళ్ళం. అలా కాదు, ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా మనం దంచితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో మనం మసాలా కారానికి అని చెప్పేసి ఇదిగోండి రోకళ్ళ మిషన్ అంటారు కదండి, అది కొనుక్కురావడం జరిగింది. అది రావటం వల్ల ఈ రోజు వరకు కూడా ప్రాసెస్ లేట్ అయింది. నేను ఏ సబ్జెక్టు లేకోకుండా ఊరికే మీడియా ముందుకు వచ్చి నా ప్రోడక్ట్స్ కొనుక్కోండి, నా ప్రోడక్ట్స్ తీసుకోండి అని నేను చెప్పను, మీకు తెలుసు. నేను మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే స్పైసెస్ బై అమ్మ అంటేనే హెల్త్ కాన్సెప్ట్. మన దగ్గర కారం కొనుక్కున్న వాళ్ళు చక్కగా కారం కొనుక్కొని, లేకపోతే ధనియాల పౌడర్ కొనుక్కొని, మసాలా కొనుక్కొని అందరూ కూడా హోమ్ మేడ్ లాగా మేమందరం లేడీస్ అందరం కూడా దగ్గరుండి కూర్చొని దీన్ని నీట్గా చేసి ఇవ్వటం అనేది మీ అందరికీ తెలిసిందే. అలాగే మనం ఇప్పుడు రోకళ్ళ మిషన్లో వేసి మనం మసాలా కారం తయారు చేయాలనే ఉద్దేశంతో మన రోకళ్ళ మిషన్ తీసుకురావడం వల్ల ఈ ఎండాకాలం అవటం వల్ల టెక్నీషియన్స్ వాళ్ళందరూ కూడా కొంచెం లేట్గా రావడం జరిగి నేను లేట్గా ఇవ్వటం జరుగుతుంది. ఈ రోజున గురువారం నాకు సెంటిమెంట్, నేను బాబా గారిని బాగా నమ్ముతాను, మీకు తెలుసు. బాబా గారు రోజు గురువారం మంచిదని చెప్పేసి నేను మళ్ళీ రోకళ్ళ కారం కొబ్బరిగా కొట్టి ఆన్ చేద్దామనే ఉద్దేశంతో మేము ఈరోజు నేను ఇలా మీడియాని పెట్టుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే మనం ఆ రోజు చెప్పాం కదండి మీకు, మనం చికెన్ మసాలా, అలాగే రసం పౌడరు, మసాలా పౌడరు, తర్వాత వచ్చేటప్పటికేమో సాంబార్ మసాలా చేద్దామని అనుకున్నాము. కానీ నాకెందుకో మిల్లులో వేయటం నాకు మనసు ఒప్పలేదండి. గబా ఏం చేసేసి తీసుకెళ్ళి మిల్లులో వేసేస్తే అది మనం మిక్సీలో వేసుకున్నట్టే ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని కూడా మనం ఈ రోకళ్ళ మిషన్లో వేసి దాన్ని నీట్గా ఆడిచ్చి ప్యాకింగ్ చేసి మనం ప్రజలకు పబ్లిక్ ఇద్దామన్న ఉద్దేశంతో నేను దాన్ని కూడా ఈరోజు కూడా ఆపాను. ఇక మనది అసలు ఏది ఆగదండి. ఇదిగో మీకు చూపిస్తాను రండి ఒకసారి. ఇదిగో రోకళ్ళ మిషను కొబ్బరి కొడుతున్నాను చూడండి మీ ముందే. రోకళ్ళ మిషన్ ఫస్ట్ రోజు కొబ్బరి కొడుతున్నాను. తప్పకోకుండా మీరందరూ కూడా మా కస్టమర్లు మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఎంకరేజ్ చేయాలని, అలాగే మనం దీంట్లో ఇప్పుడు మనం పోయాల్సింది ఏంటంటే ధనియాలు. ఇదిగోండి ధనియాల మిషను, ఇందాక మీరు చూసే ఉంటారు, మేము వీడియో తీసాము. దీంట్లో ధనియాలు, జీలకర్ర, అలాగే ఇవన్నీ నీట్గా చక్కగా హీట్ చేసి, ఇదిగోండి గ్యాస్ బండ్ ఉంది ఇక్కడ, గ్యాస్ బండ్ నుంచి కింద హీట్ వస్తుంది. ఈ మిషన్ కూడా నేను చేయించుకున్నాను దగ్గరుండి, అందుకని కొంచెం లేట్ అయింది. వీటిల్లో వేసి ఏపి వీటిని తీసుకెళ్ళి దాంట్లో వేయటం. మీకు ట్రైలే చూపిస్తాను.